అనేక మందిలో పనిచేసేది ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ, దరిద్రత అనే ఆత్మ. ఏంటంట? దరిద్రత అనే ఆత్మ. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దరిద్రత ఉందా? దరిద్రులుగా ఉండాలని దేవుడు కోరట్లే. దరిద్రత దేవుడు నీకు అవ్వట్లే. బైబిల్ ఎక్కడ నీకు దరిద్రత కలుగును గాక అని దేవుడు చెప్పలే, దీవెనలే ప్రకటించాడు. దరిద్రం నిన్ను ఏళ్తుందంటే నిజంగా దేవుడు నీ తోడున్నాడో చూడు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. బైబిల్ ఎంతమంది ధనవంతులకి శోధనలు వచ్చి ఉన్నవన్నీ పోగొట్టిన స్థితిలోకి వెళ్ళారు, కానీ దేవుడు అట్టి స్థితిలో ఎవరైనా విడిచిపెట్టాడా? ఉదాహరణకి యోబు కలిగిందంతా పోగొట్టుకున్నాడు, దరిద్రతలోకి వెళ్ళాడు. ఇట్ వాస్ అ టెస్ట్ ఫర్ హిమ్. కానీ దరిద్రుడిగా దేవుడు వదిలేశాడా? ఎంత చేశాడు దేవుడు? ఉన్నదంతా రెండంతలు చేశాడంట. పోగొట్టుకుని ఇస్తే చాలుగా. టెస్ట్ నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు వస్తుంది. నీకు దరిద్రత అనే ఆత్మ వెళ్తుందంటే అజ్ఞానం మన ఆత్మ పక్కనే ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నంత వరకు దరిద్రతలోనే ఉంటాం. ఎందుకంటే అజ్ఞానం అనేది ఏమి చేయాలో తెలియలేకపోతాం. దేవుడు వాకి తెలియజేస్తుంది, కాలము సమయము ఎరిగిన వారిగా పని చేయాలంట. అంటే కాలము సమయం తెలియని వారు అజ్ఞానంలో దేవుడు వాకి తెలియజేస్తుంది. ఈ హోషేయ 4:6 ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. మై పీపుల్ పెరిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. దేవుడు ఆశీర్వదించగా కాదు, దేవుడు నిన్ను హెచ్చరించగా కాదు, దేవుడు నీ జీవితంలో కార్యము చేయలేక కాదు, నీకు తెలివి లేక నువ్వు నశించిపోతున్నావంట. దేవుడు బాధపడుతున్నాడు, అయ్యా అన్నీ పెట్టాను, అన్నీ తెలియజేశాను అయ్యా. బికాస్ హీ నెవర్ సెడ్ విజ్డమ్. విజ్డమ్ ఇస్ నీకు తెలియదు, నువ్వు తెలుసుకుంటావు. కానీ హీఈస్ టాకింగ్ అబౌట్ నాలెడ్జ్, విచ్ మీన్స్ ఆల్రెడీ తెలియజేసింది నువ్వు గ్రహించి దాని ప్రకారం జీవిస్తావు. ఇక్కడ ఉన్న వారిని మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తానండి. ఈ లోకం ఉంటుంది, ఇఫ్ యూఆర్ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. కరెక్ట్? దేవుడు వాక్యం చూసినప్పుడు దేవుడు దీనులను హెచ్చించేవాడు. You see, I'm not talking just about materialistic blessing, because anytime I say blessing, you connected materialistic. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతా, నీ ఆత్మలో నువ్వు ఎదగాలి. అండ్ మా టీంతో మాట్లాడుతూ వస్తా, నీ ర్యాంకింగ్లో నువ్వు పెరగాలి. లోకరీతికి చూసినప్పుడు యూ కెన్ బి ఎ సిటిజన్ ఆర్ యూ కెన్ బి ఎ ప్రైమ్ మినిస్టర్. బోత్ ఆర్ సిటిజన్స్. బట్ వెన్ యూఆర్ ప్రైమ్ మినిస్టర్, మన భారతదేశంలో అన్నీ అనుగ్రహించబడతాయి. పెద్ద బంగ్లా అనుగ్రహించబడుతుంది, 18 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కార్ అనుగ్రహించబడుతుంది, టాప్ సెక్యూరిటీ అనుగ్రహించబడుతుంది, జెడ్ సెక్యూరిటీ ప్లస్. అండ్ దెన్ మంచి డైట్ ఫుడ్ అనుగ్రహించబడుతుంది, కుక్, షెఫ్, ఇంకా వాట్ ఎవర్ యూ నేమ్, దాసులు అన్ని గ్రూమింగ్, ట్రిమ్మింగ్, ఐనింగ్. ఏమన్నా ఎప్పుడన్నా ఆలోచించాలా ప్రైమ్ మినిస్టర్, నేను ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు ఐన్ చేసుకోవాలి, ఏ బట్టలు ఉతుక్కోవాలి, ఆలోచించాల్సిన పని ఉందా? No. Because of the ranking that he holds, the responsibility that he holds, బాధ్యత, ఆయన మైండ్ దాని మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన మైండ్ ఘనమైన వాటిపైన పెట్టాలి. అరే, ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలి, ఈ దేశాన్ని ఎలాగ నడిపించాలి, ఈ దేశాన్ని ఎలా పై తీసుకురావాలి, ఈ దేశంలో ఉన్న దరిద్రతని ఎలాగ తొలగించాలి. ప్రతి నాయకుడు అదే కదా మాట్లాడేది. మరి పరమనాయకుడు పరమరాజ్యం ఏం చెప్తున్నాడు? దరిద్రులుగా ఉండంటారా. అందుకనే దేవుడు అంటున్నాడు, నా నీతి నా రాజ్యాన్ని నీ మొదట వెంబడిస్తే సమస్త నీకు అనుగ్రహించబడు. మా టీం దాంట్లో ఇంకో యోహాను, యేసు ప్రభు శిష్యుడని యోహాను చెప్పిన రీతిగా, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి. నెక్స్ట్ లైన్ ఏంటి? సుఖముగా ఉండు ప్రియుడా. బైబిల్ కోరేది అదే, వర్ధిల్లు, సుఖంగా ఉండు. దెర్ బి ఎ పీరియడ్ ఆఫ్ ప్రూనింగ్, దెర్ బి ఎ పీరియడ్ ఆఫ్ టెస్ట్. టెస్ట్ ఈజ్ ఓన్లీ ఎ సీజన్. సంవత్సరం అంతా ఎవరికైనా ఎగ్జామ్ ఉంటుందా? సంవత్సరంలో ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. కానీ సంవత్సరంలో సిద్ధపడిన దానికంతా పరీక్ష, నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతానికి ఆ పరీక్ష రాయాలి. పరీక్ష రాయకుండా ప్రమోషన్ ఇస్తే బాగుపడతాడు ఆ జీవితం? లేదు కదా. 2 సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, బుద్ధి తెచ్చుకుని నెక్స్ట్ పరీక్షలో పాస్ అవుతుంది. సో గాడ్ ఆల్సో పుట్స్ us in the time of test, but not keep you in poverty forever.
దేవుడు ప్రతి ఒక్కరికి కొలిసిస్తాడంట. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు తినటానికి ఆహారము విత్తటానికి ప్రతి ఒక్కరికి ఇస్తాడంట. అండ్ దేవుడు వాక్యం చేసినప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు అన్నప్పుడు వాని వాని స్తోమత చొప్పున, అంటే నీ కెపాసిటీ ఎంత ఉందో అంత నీకు ఇస్తాడంట. హీ విల్ నాట్ గివ్ యూ మోర్. ఒక తలాంత్ ఇచ్చిన వాడికి ఒకటే ఇచ్చాడు. కారణం ఏంటంటే వాడి కెపాసిటీ అంతే. హీ కాంట్ ఆపరేట్ మోర్ దెన్ దాట్, హీ కాంట్ హ్యాండిల్ మోర్ దెన్ దాట్. నిజంగా అంటానండి, ఇక్కడ 10 కోట్లు ఇస్తాను, నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా? ఏమో ఒకరిద్దరు ఉంటారు. నీ 1,00,000 రూపాయలు ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతావా? సింపుల్. 1,00,000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టు కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చి లెక్కప్ప చెప్పు. ఖర్చు పెట్టుకుంటే ఎవడో తెలియదు. నీకు రాదా, నాకు రాదా? సింపుల్. 10 కోట్లు ఇస్తా, నీకు రాదా, నాకు రాదా? ఎందుకంటే ఇక్కడ 10 కోట్లతో సూపర్, నేను పెద్ద బంగ్లా కొనేసుకుంటాను. 10 కోట్లకి అయిపోయింది. 10 కోట్లు అయిపోయింది. ఫూలిష్. నీకు 10 కోట్లు ఇచ్చిన మల్టిప్లై చేస్తానికి, దాచిపెడతానికి కాదు, ఒక ప్రాపర్టీ గుండి పెడతానికి కాదు, మల్టిప్లై. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో ఏదైనా చేస్తానికి హీ వాంట్స్ యు టు మల్టిప్లై. దేవుడు నీ స్తోమత ప్రకారం ఇస్తాడంట. అందుకనే అంటాము ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. మా టీంతో ఎప్పుడు అంటాం ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. అరే బైబిల్లో మా టీం ప్రేయర్లో కూడా మేము మాట్లాడుకుంటారే, దేవుడు ప్రతి ఒక్కడికి కృపావరముల్లో ఆయన ఇచ్చే వరం చూసినప్పుడు ఒక్కొక్కరికి ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్లు ఇస్తాడయ్యా. ఫస్ట్ అవకాశం ఆయన పరిచయంలో వాడబడతానికి. కొంతమందికి ఇచ్చేలాగా, కొంతమందికి పని చేసేలాగా, కొంతమందికి బోధించేలాగా, కొంతమందికి ఓవర్సీ చేసేలాగా. యు సీ ఇట్ ఇస్ ఆల్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, నాట్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్. కృప ద్వారంగా నీకు అనుగ్రహించబడింది. నువ్వు ఛాన్స్ టు, ఇప్పుడు ఇలాంటి మీటింగ్స్లో చూసినప్పుడు మా చర్చ్లోనే వాలంటీర్స్కి ఫ్రీ విల్ ఇస్తాం. ఎవరైనా వాలంటీర్గా ఉంటారా? కొంతమంది వచ్చి వాళ్ళు ఎక్సలెన్స్ చూపిస్తారు. చూపించినప్పుడు ఏం చేస్తాం తెలుసా? విలాస్తాం, డూ యు వాంట్ టు జాయిన్ ద కోర్ టీమ్? మా మెయిన్ టీంలోకి వస్తావా? మా మెయిన్ టీంలో పనిచేస్తావా? సపోజ్ ఆ వ్యక్తికి ఉద్యోగం లేదనుకో, నేను ఆఫర్ ఇస్తాను, నేను స్ట్రైట్గా ఆఫర్ ఇస్తాను, డూ యు వాంట్ టు జాయిన్ మీ? లోకల్లో నీకు పే చేస్తాను కానీ ఎక్కువ పే చేస్తాను, వస్తావా అని అడుగుతాను. బికాస్ నీ సర్వీస్ కావాలి ఇక్కడ, నీ టాలెంట్ బాగుంది ఇక్కడ, ఐ కెన్ పే యూ మోర్, డూ యు వాంట్ టు కమ్ హియర్? ఐ ఛాలెంజ్ ఇట్. అదే రీతిగా కృపావరం మా టీంలో చెప్తా ఉంటాం, అయ్యా దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు కృప ద్వారంగా. అది నువ్వు సద్వినియోగపరుచుకున్నావు, నీ ర్యాంకింగ్ పెరుగుతుంది. ఫస్ట్ గ్రేస్లో పెరగాలి. కృపలో నీకు ఇచ్చిన దాంట్లో పెరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హీ విల్ టేక్ యూ ఇంటు ద ఆఫీస్, 5-fold మినిస్ట్రీ ఆఫీస్, మెయిన్ ఆఫీస్. అందులోకి వెళ్ళిన తర్వాత మరలా అందులో ఎదగాలి. అందులో నువ్వు ఓవర్లాప్ చేస్తానికి లేదు. ఒక ఆఫీస్ నుండి ఇంకొక ఆఫీస్ జంప్ చేస్తానికి లేదు. ఫస్ట్ ఒక ఆఫీస్లో ర్యాంకింగ్ పెరగాలి. నీకు ఎప్పుడైతే ర్యాంకింగ్ పెరుగుతుందో అప్పుడు పక్క ఆఫీస్ కూడా జంప్ అవ్వచ్చు. సేమ్ మన గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఉండే బోక్సెస్ ఏంటి, నువ్వు టాప్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు పక్కడికి టక్కన ఫోన్ చేసి ముగించవచ్చు, లేకపోతే పక్క దాంట్లో డీల్ చేయొచ్చు. కానీ లో లెవెల్లో ఉండేటప్పుడు పక్క ఆఫీసర్ దగ్గర ఫోన్ చేసి మాట్లాడగలవా? నీ మాట ఎవడనే ఉంటాడా? ఆత్మరంగంలో కూడా అంతే. సో వి సే గ్రో, ఆత్మలో ఎదగండి, ఫలించండి. దేవుడు ఆ స్థానానికి నిన్ను హెచ్చిస్తాడు. కేవలం నేను ఇంతలోనే ఉంటా, నేను ఇంతలోనే జీవిస్తా, నా బ్రతుకు ఇదే కాదు. ఇప్పటికే కొన్ని ఆత్మల గురించి మీతో చెప్తూ వచ్చా. వన్ జస్ట్ ఆల్ ద స్పిరిట్. జస్ట్ ఇంతవరకు నేను చెప్పింది అక్కడ ఏంటి. ఈ సమయంలో మనం కొద్దిసేపు ప్రార్థన చేయబోతున్నాం. దాని తర్వాత నేను కొద్దిసేపు ఆరాధించిన తర్వాత ఐ విల్ కంటిన్యూ అగైన్. బికాస్ ఫస్ట్ దీన్ని రినౌన్స్ చేయాలి. మీ జీవితంలో ఇటువంటి ఆత్మలు ఏమైనా పనిచేస్తున్నాయి? కెన్ ఐ హావ్ ఆల్ ద నేమ్స్ టుగెదర్? యా.